హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి 4th వీడియో. ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ 3 అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఇందులో క్వశ్చన్స్ మనకి చాలా పెద్దగా ఉంటాయి. ఈ చాప్టర్ ఒకటి, నెక్స్ట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్, అలాగే సర్కిల్స్కి రిలేటెడ్ చాప్టర్స్, ట్రయాంగిల్స్కి రిలేటెడ్ చాప్టర్స్. క్వశ్చన్స్ పెద్ద ఉంటాయి. అంత మాత్రాన క్వశ్చనే పెద్దదిగా ఉంది కదా, మనం చేయలేమేమో, ఆన్సర్ ఇంకా పెద్దది ఉంటుంది అనుకుని చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ అలా ఏం కాదండి. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం డైలీ లైఫ్ సిచ్యువేషన్స్కి అప్లై చేస్తారు అన్నమాట ఈ క్వశ్చన్స్. మీరు సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న క్వశ్చన్స్ బట్టి మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. దాని వలన అంటే మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం క్వశ్చన్ అనేది పెద్దదిగా ఉంటుంది తప్ప క్వశ్చన్ పెద్దదిగా ఉన్నంత మాత్రమే కష్టమని కాదు. ఓకేనా? అలాగే ఈ ఎగ్జాంపుల్ 3 కూడా చూడండి. క్వశ్చన్ మనకి చాలా పెద్దది ఉంటుంది. అంత మాత్రాన్ని మీరు అస్సలు భయపడదు. ఒకసారి క్వశ్చన్ చదువుకుందాము, ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. నార్మల్గా డయాగ్రామ్ మన క్వశ్చన్ ఇచ్చారు, ఓకే. బట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ నుండి డయాగ్రామ్ డ్రా చేయడం మీకు కావాలి, ఓకేనా? సో అందుకోసం ఈ వుడెన్ టాయ్ రాకెట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ సిలిండర్. అంటే మనకి ఇక్కడ ఒక వుడెన్ టాయ్ ఉందంట, అదే వుడెన్ రాకెట్ ఉందంట. జనరల్గా రాకెట్ అంటే ఈ ఫామ్గా ఉంటుంది, అవునా కాదండి? అంటే మనం దీపావళి రోజు అది చూస్తూ ఉంటాం కదా, ఇలా ఉండి ఇలా ఉంటుంది కదా, ఇదంట టాయ్. సో మనం ఈ పొగలు అవి వేసుకోవద్దు, నార్మల్గా వేసుకుందాం. సో చూడండి, ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ సిలిండర్. అంటే సిలిండర్ పైన కోన్ ఉందని అర్థం, ఓకేనా? మేబీ ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా కూడా ఉండొచ్చు. సో ఈ ఫామ్గా కూడా మనకి ఉండొచ్చు మేబీ, ఓకేనా? ఏంటనేది ఇంకా మనం క్వశ్చన్ చదివిన దాన్ని బట్టి చూద్దాం. ద హైట్ ఆఫ్ ద ఎంటైర్ రాకెట్ ఈజ్ 26 సెంటీమీటర్స్. ఎంటైర్ రాకెట్ అని అన్నారు, అంటే ఈ మొత్తం యొక్క హైట్ 26 సెంటీమీటర్స్ అంట. నెక్స్ట్, వైల్ ద హైట్ ఆఫ్ ద కోనికల్ పార్ట్. హైట్ ఆఫ్ ద కోనికల్ పార్ట్ అంటే ఇక్కడ మనకి టాయ్ అనేది సిలిండ్రికల్ కోన్ కలిపి ఫామ్గా ఉంది, అంటే ఈ రెండు టుగెదర్ మనకి రాకెట్. ఇక్కడ మొత్తం హైట్, ఈ టాయ్ యొక్క హైట్ 26 సెంటీమీటర్స్ అంట. కోనికల్ పార్ట్ హైట్ మాత్రం 6 సెంటీమీటర్స్ అంట, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 6 సెంటీమీటర్స్, ఓకేనా? నెక్స్ట్, ద బేస్ ఆఫ్ ఏ కోనికల్ పోర్షన్. బేస్ ఆఫ్ ఏ కోనికల్ పోర్షన్ అంటే మనకి ఇక్కడ ఇది కోను, ఇది సిలిండర్, అంతే కదా? సో సెపరేట్గా చూడండి. బేస్ ఆఫ్ ఏ కోనికల్ పోర్షన్ అంటే ఇది. ద బేస్ ఆఫ్ ఏ కోనికల్ పోర్షన్ హ్యాజ్ ఏ డయామీటర్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అంట. అంటే దీని యొక్క డయామీటర్ ఎంత అండి మనకి? 5 సెంటీమీటర్స్. డయామీటర్ అంటే ఈ మొత్తం. సో ఇదంతా మనకి 5 సెంటీమీటర్స్ అంట, ఓకే. నెక్స్ట్, వైల్ ద బేస్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ పోర్షన్ ఈజ్ 3 సెంటీమీటర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా ర్యాకెట్ టాయ్ అనేది ఈ ఫామ్గా ఉందనుకోండి, ఈ కోన్ యొక్క బేసు అలాగే ఈ సిలిండర్ యొక్క బేసు, మనం ఈ రెండింటిని కూడా బేసెస్ కింద, సిలిండర్కి ఇది బేసే, ఒక్కొక్కసారి మనం ఈ రెండు కూడా బేస్గానే కన్సిడర్ చేస్తాం. ఇది పైన ఉంది కదా అప్పని అలా అని కాదు, ఈ రెండు కూడా మనం బేస్గానే కన్సిడర్ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు నార్మల్గా రాకెట్ ఎలా ఉంటే కనుక కోన్ యొక్క బేసు సిలిండర్ యొక్క బేసు సేమ్ బేసెస్ అయి ఉంటాయి. ఇది అంటే కోన్ యొక్క డయామీటరు సిలిండర్ యొక్క డయామీటరు సేమే ఉంటుంది ఈ ఫామ్లో ఉంటే కనుక. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో చూడండి, కోనికల్ పోర్షన్ యొక్క బేస్ యొక్క డయామీటర్ ఏమో 5 సెంటీమీటర్స్ అంట. బేస్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ పోర్షన్ యొక్క బేస్ డయామీటర్ ఏమో 3 సెంటీమీటర్స్ అంట. అంటే దీనికన్నా ఇది తక్కువ, అంటే ఈ ఫామ్లో టాయ్ ఉండదు, ఈ ఫామ్లోనే ఉంటుంది, ఓకేనా? అందుకని చూడండి, దీని బేస్ ఎక్కువ, దీని బేస్ తగ్గించే, ఓకేనా? సరే, ఇది మనకి బేస్ కాబట్టి ఈ డయామీటర్ ఇచ్చేసినట్టే, అంటే ఇచ్చినట్టు 3 సెంటీమీటర్స్. బేస్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఇది కూడా ఇంక రెండు టుగెదర్, అదే రెండు మనం బేస్ ఏరియాస్గానే కన్సిడర్ చేస్తాం. అంటే దీని యొక్క డయామీటరు 3 సెంటీమీటర్సే, దీని యొక్క డయామీటరు 3 సెంటీమీటర్సే. అంటే మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, కోన్ అయినా అంటే కోన్ నార్మల్గా ఇలా కాకుండా ఇలా చూసారనుకోండి, మీకు ఇటుపక్క స్పియర్ కాదు సర్కిల్ షేప్గా వస్తుంది, అవునా కదండి? అలాగే సిలిండర్ కూడా నార్మల్గా ఇలా స్ట్రైట్గా ఉన్నట్టు కాకుండా, అంటే ఇలా, ఇప్పుడు ఇది ఇలా ఉన్నట్టు సిలిండర్, మీకు ఇది ఇలా చూసారనుకోండి, ఇక్కడ స్పిరికల్ షేప్ వస్తుంది, సర్కిల్ షేప్ వస్తుంది. ఈ విధంగా దీని యొక్క డయామీటర్ మనకి క్వశ్చన్లో ఇస్తా, ఓకేనా? సరే, ఇఫ్ ద కోనికల్ పోర్షన్ ఈజ్ టు బి పెయింటెడ్ ఆరెంజ్ అంట. ఏంటండి, ఈ టాయ్లో ఈ కోనికల్ పోర్షన్ అంటే ఈ కోన్కి ఆరెంజ్ కలర్ వేద్దాము అని అనుకున్నారంట. అండ్
సిలిండర్ పోర్షన్కి ఎల్లో వేద్దామని అనుకున్నారంట. సిలిండర్ పోర్షన్ అంటే దీనికి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాకెట్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాకెట్ పెయింటెడ్ విత్ ఈచ్ ఆఫ్ దీస్ కలర్స్. అంటే ఈ రాకెట్లో కోన్ ఉంది, సిలిండర్ ఉంది కదండి. ఈ సిలిండర్కి ఏమో ఆరెంజ్ వేద్దామని అనుకున్నారంట. సారీ, ఈ కోన్కి ఏమో ఆరెంజ్ వేద్దామని అనుకున్నారంట. సిలిండర్కి ఏమో ఇది ఎల్లో వేద్దామని అనుకున్నారండి. ఈ కోన్కి ఆరెంజ్ వేద్దామని అనుకున్నారు, సిలిండర్కి ఎల్లో వేద్దామని అనుకున్నారు. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రాకెట్ పెయింటెడ్ విత్ ఈచ్ ఆఫ్ దీస్ కలర్స్. అంటే మనము ఈ ఆరెంజ్ పెయింట్ ఎంత ఏరియాలో వేయాలి అంటే ఏరియా కనిపెట్టాలి, అలాగే ఎల్లో పెయింట్ వేయడానికి గల ఏరియా కనిపెట్టాలి. ఓకేనండి. ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అంటే ఈ కోనికల్ పార్ట్కి ఆరెంజ్ అన్నారు కదా, అంటే ఈ కోనికల్ పార్ట్కి సంబంధించిన ఏరియా కనిపెట్టాలి సపరేట్గా. అలాగే ఈ సిలిండర్ పార్ట్కి ఎల్లో అన్నారు కదా, ఈ సిలిండర్ పార్ట్కి సంబంధించిన ఏరియా కూడా మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సరే, జాగ్రత్తగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ ఇప్పుడు కోన్కి ఆరెంజ్ వేద్దాము అని అన్నారు, అలాగే సిలిండర్కి ఏమో ఎల్లో వేద్దామని అన్నారు కదా. ఫైండ్ ఏరియా అన్నాడు. అయితే మనకి సిఎస్ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంది. ఏం కనిపెట్టాలి? ఇలా మనం పెయింట్ వేయాలి అన్నప్పుడు ఏరియా అని అన్నప్పుడు మన కంటికి కనబడేటువంటి ఏరియా అంతటిని కూడా మనం మెజర్ చేయాలి. ఓకేనా? మన కంటికి కనబడేదంటే ఇప్పుడు మన సిలిండరు కోను అంటే రాకెట్ ఇది మొత్తం టాయ్ కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో 2 పార్ట్స్ మీకు, కోన్ ఒకటి అలాగే సిలిండర్ ఒకటి, టుగెదర్ మనకి ఒక టాయ్. ఇప్పుడు కోన్లో మీ కంటికి అంటే మీకు కనబడే పార్ట్ ఏరియా ఏమేమి కనబడుతుంది? ఈ పై ఏరియా మొత్తం కనబడుతుంది అటు చుట్టూరు కూడా. అలాగే ఈ కింద ఏరియా మొత్తం మనకు కనబడదు. ఎందుకండి? సిలిండర్ దీనిపై అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు చూడండి, ఇది కోన్ అని అనుకుందాం, ఇది సిలిండర్ అని అనుకోండి, ఇలాగైతే ఉన్నట్టు. ఇప్పుడు మీకు ఈ కోన్కి సంబంధించి ఏరియా అంతా కనబడుతుంది పైది, అందుకని ఈ కోన్ యొక్క బేస్ మొత్తం కనబడట్లేదు, ఎందుకంటే సిలిండర్ ఇలా క్లోజ్ చేసేస్తుంది కాబట్టి. ఓకేనా? కానీ మొత్తం క్లోజ్ చేయట్లేదు, అది ఇక్కడ పాయింట్. ఎందుకంటే మొత్తం క్లోజ్ చేసేగా ఉంటే దీని యొక్క డయామీటర్ సేమ్ అవ్వాలి కదా. అంటే దీనికన్నా చిన్నది వల్ల ఇది మొత్తం క్లోజ్ చేయట్లేదు. అంటే మనం కోన్కి సంబంధించి ఏమేమి ఏరియా కట్టాలి? ఈ పైన ఏరియా కట్టాలి, ప్లస్ ఇది కూడా కట్టాలి. ఏది? ఇదిగో ఇది ఉంది కదండి, నేను చూడండి నేను డార్క్ చేస్తున్నాను, ఇది కూడా కట్టాలి. ఇది కోన్కి సంబంధించిన ఏరియా. అంటే కేవలం ఈ పార్ట్లో మాత్రమే ఆరెంజ్ కలర్ వేయడానికి కుదురుతుంది. సో ఈ ఏరియా ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకు సరిపోద్ది. ఓకే, మరి ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే చూడండి, ఇప్పుడు దాన్ని సపరేట్గా తీసేస్తే మనం ఇందులో నుంచి తీసేయాలి మళ్ళీ, అంతే కదండి. ఇప్పుడు ఈ పై ఏరియా కనిపెట్టడం కోసం సిఎస్ఏ ఫార్ములా అప్లై చేసేస్తాం. ఓకే, ఇక్కడ వరకు. మరి ఈ కింద ఏరియా ఓన్లీ మనకి ఇదే కావాలి, అంటే నేను షేడ్ చేయవచ్చు చూడండి, ఇది కావాలి. దానికి పర్టికులర్గా షేప్ ఏమన్నా ఉందా? లేదు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? అంటే స్పెరికల్ షేప్గా ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఈ రింగ్ షేప్గా ఉంది కదా, దీని ఏరియా మనం కనిపెట్టాలి. ఇదేంటంటే ఇంకోండి చూడండి, నేను రెడ్ది షేడ్ చేస్తాను చూడండి, దీని ఏరియా కనిపెట్టాలి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సిఎస్ఏ కనిపెట్టేస్తాం. అంటే ఈ పై ఏరియా అంతా వచ్చేస్తుంది. ఇంకా కిందకు వచ్చేసరికి ఈ మొత్తం బేస్ ఏరియా కనిపెడతామండి. బేస్ ఏరియా అంటే ఈ విధంగా ఉంటుంది కదా, ఈ మొత్తం ఏరియా కనిపెట్టేస్తాం. ఫస్ట్ మొత్తం ఏరియా కనిపెట్టేసి ఇందులో నుండి ఈ ఏరియా తీసేస్తాం. అప్పుడు మనకి తీసేసాం అనుకోండి, ఇంక వచ్చేది అదేనా? అవునా? అయితే మరి ఇది అంతా దీని ఏరియా అంతా మొత్తం ఏరియా ఓకే ఇందా నుంచి స్పెరికల్ అని వచ్చేసింది, సర్కిల్ మాట. ఇది సర్కిల్ కాబట్టి దీని యొక్క రేడియస్ కూడా మనకు తెలుసు కాబట్టి, అంటే డయామీటర్ ఇచ్చేటప్పుడు రేడియస్ కనిపెట్టేస్తాము, దాని ద్వారా దీన్ని కనిపెట్టచ్చు టోటల్. మరి ఇది ఎలా కనిపెడతామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద బేస్ ఆఫ్ ద సిలిండర్. అంటే ఇది సిలిండర్ యొక్క బేస్. మనకి సిలిండర్ బేస్కి సంబంధించింది డయామీటర్ కూడా తెలుసు, ఇది కూడా సర్కిలే కాబట్టి ఈ ఏరియా ఇందు నుంచి తీసేస్తే మనకి రిక్వైర్డ్ ఏరియా వచ్చేస్తుంది. అంటే అప్పుడు టోటల్గా ఆరెంజ్ కలర్ వేయడానికి మనం ఏమేమి కట్టాలండి? సిఎస్ఏ ఆఫ్ కోన్ కట్టాలి, ప్లస్ ఈ బేస్ ఏరియా మొత్తం కట్టాలి, అంటే బేస్ ఏరియా ఆఫ్ కోన్ కట్టాలి. ఇందులో నుండి ఈ బేస్ ఏరియాలో నుండి తీసేయాలి, ఇది తీసేయాలి, మైనస్ బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. అర్థమైందండి? అంటే 1 బేస్ ఏరియా. మరి బేస్ ఏరియా అంటే ఇది బేసే కదా, 2 బేస్ ఏరియా అనుకుంటారు. ఈ ఒక్కటే తీస్తే చాలు మనకి. ఓకేనా? 1 బేస్ ఏరియా. ఓకేనా?
నెక్స్ట్ ఇక ఇది ఆరెంజ్కి అయిపోద్ది. నెక్స్ట్ ఎల్లో సిలిండర్కి వచ్చేసరికి మీకు ఏ పార్ట్ విజిబుల్గా ఉంటుంది టాయ్ మొత్తానికి కూడా? ఇది విజిబుల్గా ఉండదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఈ రెండు ఇప్పుడు చూడండి, ఇది సిలిండర్, ఇది కోన్, ఇది సిలిండర్. ఇప్పుడు ఇలా అయిపోతాయి కదా. అంటే ఇక్కడ ఈ సిలిండర్కి సంబంధించింది ఇది ఇంకేం కనపడదు, ఇలా ఉంటుంది మీకు ఏరియా. అంటే మీకు కనబడే సిలిండర్ పార్ట్ ఏంటి? ఇది, ఈ చుట్టూరు అండ్ ఈ బేసు. అంటే ఇదంతా మీకు కనబడుతుంది, ఇది కూడా కనబడుతుంది. అంటే మనం దీని ఏరియా ప్లస్ ఈ ఏరియా కనిపెడితే సరిపోతుంది. ఇది అవసరం లేదు, ఓకేనా? ఎందుకంటే రెండు మనకి కలిసిపోతాయి కాబట్టి, టుగెదర్ కోయిన్సైడ్ అయిపోతాయి కాబట్టి. ఓకే, మరి చుట్టూరు ఏరియా అంటే మనం సిఎస్ఏ వేసేస్తాం. ఓకే, మరి దీని ఏరియా కనిపెడతాం. ఇది ఏంటంటే మనకి బేస్, సిలిండర్ యొక్క బేస్ డైరెక్ట్గా మనకి ఇది సర్కిల్ ఫామ్గా ఉంటుంది. సో డైరెక్ట్గా సర్కిల్ ఏరియా కనిపెడితే అయిపోయినట్టే. అంటే మనకి ఇది ఆరెంజ్కి, ఎల్లోకి ఏమవుతుంది? సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ బేస్ 1 బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, అంతే. ఓకేనండి, ఇవన్నీ నేను నీట్గా మీకు నోట్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో డయాగ్రామ్ కొంచెం నీట్గా వేసాను. ఇది క్వశ్చన్లు ఇచ్చారు, మీకు చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ క్వశ్చన్లు ఇవ్వకపోయినా కానీ మీకు డ్రా చేయడం రావాలి. అందుకోసం నేను ఇందాక ఆ క్వశ్చన్ నుంచి డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే, టోటల్ టాయ్ యొక్క హైట్ 26 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అందులో మళ్ళీ కోనికల్ పార్ట్ యొక్క హైట్ 6 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే రిమైనింగ్ పార్ట్ హైట్ ఎంత అవుతుందండి? టోటల్ 26, అందులో కొంచెం పార్ట్ 6. అంటే రిమైనింగ్ ఏమవుతుందంటే ఏం చేయాలి? ఈ టోటల్గా నుండి ఈ పీస్ తీసేయండి, అదే ఈ వాల్యూ తీసేయండి. 26 - 6 20. అంటే దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ పోర్షన్. ఎందుకని? ఈ 6 సెంటీమీటర్సే హైట్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్. అంటే రిమైనింగ్ అంతా కూడా సిలిండ్రికల్ పోర్షనే. ఎందుకని ఎలా చెప్తున్నాను నేను? ఇక్కడ మనకు రెండే సాలిడ్స్ ఉన్నాయి, క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఒకటి కోను, 2 సిలిండర్. అందుకోసం ఈ 20 సెంటీమీటర్స్ అనేది హైట్ ఆఫ్ ద సిలిండర్ అవుతుంది. ఓకే, సరే, ఇంకా చాలు, డయామీటర్స్ ఇక్కడ వేయొద్దు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోన్కి సంబంధించినవి, సిలిండర్కి సంబంధించిన మెజర్మెంట్స్ రాసేసుకుందాం. ఫస్ట్ ఈవెన్ హైట్ ఆఫ్ ద ఎంటైర్ రాకెట్, మొత్తం రాకెట్ యొక్క హైట్ 26 సెంటీమీటర్స్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కోన్, హైట్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ అని ఇచ్చాడు కదండి, ఎంత 6 సెంటీమీటర్స్. కోన్కి సంబంధించినవి H1 అని అనుకుంటున్నాను. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద కోన్, డయామీటర్ ఆఫ్ ద కోన్ అని మనకి క్వశ్చన్లు ఇచ్చారా? లేదంటే బేస్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ హ్యాస్ డయామీటర్ అని ఇచ్చారా? నేను రెండోది ఇచ్చారు. అంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి కోన్ యొక్క డయామీటర్ ఇవ్వకపోయినా, బేస్ యొక్క డయామీటర్ ఇచ్చిన రెండు సేమే. అంటే ఇంకా చెప్పాలంటే ఈ బేస్ యొక్క డయామీటరేనండి కోన్ యొక్క డయామీటర్ అవుతుంది. ఓకేనా? డయామీటర్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ 5 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే డయామీటర్తో మనకు ఫార్ములాస్ ఏమి ఉండవు, రేడియస్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి. రేడియస్ అంటే ఏంటి? డయామీటర్ని సగం చేయాలి, అంటే మ్యాథమెటికల్గా 2తో డివైడ్ చేయాలి. అంటే 5/2 చేస్తే మనకి రేడియస్ వస్తుంది. సో 5/2 అంటే ఎంతండి? 2.5. ఇది ఎలా చేస్తాం మనము? 2, 5ని 2తో డివైడ్ చేయండి. 2 2 = 4, రిమైండర్ ఎంత? 1 కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. ఒక పాయింట్ అంటే ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. ఓకేనా? మళ్ళీ 2 5 = 10, రిమైండర్ 0. సో ఆ విధంగా మనకి 5/2 అంటే 2.5 వచ్చింది. ఇదేంటి? రేడియస్ ఆఫ్ ద కోన్. సో దీన్ని R1 అని అనుకోండి. నెక్స్ట్ సిలిండర్ పార్ట్కి వచ్చేద్దాం. ఫ్రమ్ ద డయాగ్రామ్ వీ హ్యావ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంతండి మనకి? హైట్ ఆఫ్ ద సిలిండర్ 20 సెంటీమీటర్స్. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ 20 సెంటీమీటర్స్, దాన్ని H2 అని అనుకుంటాం. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్, ఇది కూడా అంతే. డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ అంటే అర్థం ఏంటి? ఈ బేస్ యొక్క డయామీటర్స్ అని అర్థం. సో డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్, రేడియస్ కావాలంటే డయామీటర్ని సగం చేయాలి, అంటే 3/2. సో 3/2 కూడా సేమ్ అండి, ఇందాక చెప్పినట్టే. 2 1 = 2, రిమైండర్ 1, 0.0, 2 5 = 10, రిమైండర్ 0. సో 1.5 సెంటీమీటర్స్. సో దీన్ని మనము R2 అని అనుకుందాం. ఓకే ఓకే నౌ మనం ఫస్ట్ కోనికల్ పార్ట్కి సంబంధించి ఏరియా చూద్దాం. కోనికల్ పార్ట్స్ ఈజ్ పెయింటెడ్ టు బి ఆరెంజ్. సో నేను ఇందాక చెప్పిన విధంగా ఆరెంజ్ పెయింట్ మనము ఎక్కడెక్కడ అంటే ఆరెంజ్ పెయింట్ వేయాల్సిన ఏరియా ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో చూడండి, ఏరియా పెయింటెడ్ టు బి ఆరెంజ్ ఈక్వల్ టు సిఎస్ఏ ఆఫ్ ద కోన్. ఇందాక చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ సిఎస్ఏ ఆఫ్ ద కోన్ కనిపెడేద్దాం. దాంతోపాటు ఈ మొత్తం బేస్ ఏరియా కనిపెడేద్దాం. అంటే సిఎస్ఏ ఆఫ్ ద కోన్ ప్లస్ బేస్ ఏరియా ఆఫ్ ద కోన్. ఇందులో నుండి ఏ తీసేయని చెప్పాను? ఇది తీసేయని చెప్పాను. అంటే -1 బేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే, ఈ బేస్ ఏరియాస్ వచ్చేస్తాయి ఎందుకంటే ఇవి సర్కిల్ షేప్గా ఉంటాయి కాబట్టి. ఓకే, కానీ ఇక్కడ సిఎస్ఏ ఆఫ్ ద కోన్కి మనకు ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా πRL అన్నమాట. π అంటే 22/7 తీసుకుంటాము. R అంటే కోన్ యొక్క రేడియస్ మనకు ఉంది, కానీ L లేదు. సో ఫస్ట్ L మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని ఫస్ట్ వీ ఫైండ్ L. L అంటే ఏంటండి? స్లాంట్ హైట్.
సో స్లాంటెడ్కి సంబంధించి ఫార్ములా ఏంటి? ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇక్కడ మనకి కోన్కి సంబంధించి H1 R1 అనుకున్నాం కాబట్టి R1 స్క్వేర్ ప్లస్ H1 స్క్వేర్ అని రాశాను. సో ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు R1 స్క్వేర్. R1 అంటే ఎంతండి మనకి 2.5 అంటే 2.5 హోల్ స్క్వేర్ ప్లస్ H1 స్క్వేర్. H1 అంటే ఎంతండి మనకి 6 స్క్వేర్. 2.5 స్క్వేర్ అంటే 6.25, 6 స్క్వేర్ అంటే 36. ఇది ఎలా వస్తుందండి? 2.5 స్క్వేర్ అంటే 2.5 స్క్వేర్ అంటే 2.5 ఇంటూ 2.5 అని అర్థం. నార్మల్గా ఇంటూ చేశాను. పాయింట్ లేదనుకుని ఇంటూ చేసేయండి. నార్మల్గా ఎంత అవుతుంది? మీకు ఇంటూ చేసుకుంటే ఆన్సర్ 625 వస్తుంది. ఓకేనా? ఇంటూ నార్మల్గా చేసేయండి పాయింట్ లేదనుకుని. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఇటు సైడ్ నుండి ఒక డిజిట్ ముందు ఉంది, ఇటు సైడ్ నుండి ఒక డిజిట్ ముందు ఉంది. అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు ఉన్నట్టు? 2 డిజిట్స్. ఆన్సర్ 2 డిజిట్స్ ముందు పెట్టాను. అదే ఆన్సర్. ఓకేనా? 6 స్క్వేర్ తెలుసు కదా, 6 × 6 36. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు ఇది ఆన్సర్ వస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తామండి మనము. ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకోండి. 36 పెద్దదా 6.25 పెద్దదా అంటే ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవే మనకి మెయిన్ పెద్ద వాల్యూస్ అన్నమాట. అంటే మీకు డైరెక్ట్గా చెప్పాలంటే 36 అంటే 36 రూపాయలు అని అర్థం. అది సింపుల్గా. 6.25 అంటే 6 రూపాయల. అంటే ఈ పాయింట్ తర్వాత ఇంకా తక్కువ రూపాయలు కావు, ఇంకా తక్కువ పైసలుగా పెరిగిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇది పెద్దదా మనకి? ఇదే పెద్దది. సో 36ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చండి? 36.00 అని రాసుకోవచ్చా? 36 అన్నా 36.000 ఎన్ని జీరోలైనా రాసుకోవచ్చు. మనకి 36 అన్నా అలా రాసిన ఒకటే. ఇప్పుడు దీనికి 6.25 యాడ్ చేశాను. అయితే పక్కన 2 జీరోస్ ఎందుకు రాసాం? ఇంకా ఎక్కువ రాసుకోవచ్చు కదా అంటే మనకి పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కదండి. సో ఇది మీకు యాడ్ చేయడం కోసం, అర్థం అవడం కోసం 2 వేసాను అంతే. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చేగా రాసేసుకోండి 6.25. ఇప్పుడు యాడ్ చేసిన డైరెక్ట్గా 25 పాయింట్ కింద పాయింట్ 6 6 12 3 + 1 4. సో 42.25 వచ్చింది. ఏంటిది? ఎల్ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు మనం ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు 42.25 వచ్చింది. సో స్క్వేర్ నెట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే మనం స్క్వేర్ రూట్ పెడతాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 42.25. అయితే మనకి ఎప్పుడైనా సరే ఈ లాస్ట్ 2 డిజిట్స్ 25 వచ్చింది అంటే మనం సింపుల్గా ఈ 65 × 65, 55 × 55, 45 × 45, 35 × 35 అలా చూసుకుంటే సరిపోద్ది. మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 × 25 అంతా మీకు తెలియాలి అనుకోండి. ఇక్కడ చివర 2 డిజిట్స్ 25 వేసేయండి. ఇక్కడ డిజిట్ ఏమొస్తుంది అంటే 2కి తర్వాత నెంబర్ ఏంటండి? 3. ఆ రెండింటిని ఇంటూ చేయండి. 2 ఇంటూ దాని తర్వాత నెంబర్ 3. సో 625 ఇస్ ద ఆన్సర్. అలాగే 35 × 35 ఇక్కడ యూనిట్ ఫస్ట్ 2 డిజిట్స్ 25 వేసేయండి. తర్వాత 3 తర్వాత నెంబర్ ఏంటి? 4. సో 3ని 4ని ఇంటూ చేయండి. 3 4s are 12. సో 1225. అలాగే 45 × 45 ఏమవుతుందండి? 4 తర్వాతది 5. 4 × 5 20. లాస్ట్ 2 డిజిట్ 25. సో అలా మీకు చెక్ చేసుకుంటే 65 × 65 చేస్తే 4225 వస్తుంది. మరి ఇక్కడ పాయింట్ ఉంది కదా, అంటే ఇక్కడ చూడండి పాయింట్ 2 డిజిట్స్ ముందుకు వచ్చిందండి. అంటే మనం ఇది ఒకవేళ చెక్ చేస్తే కనుక మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 6.5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంతే కదండి. 6.5 × 6.5 అంటే 6.5 హోల్ స్క్వేర్ అని అర్థం. అంటే 6.5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 42.25 అని అర్థం. సో దీని ప్లేస్లో నేను ఇది రాసుకోవచ్చు కదా. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 6.5 వస్తుంది. అంటే టోటల్గా మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 6.5 సెంటీమీటర్స్ అని వచ్చిందండి. తర్వాత ఇక మనకి ఎల్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సపరేట్గా ఇది చూశాను. ఫస్ట్ సిఎస్సి ఆఫ్ ద కోన్ ఏంటి ఫార్ములా? πRL అన్నమాట. నేను ఫార్ములాస్ అన్నీ కూడా ఈ చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ వీడియోగా చెప్పానండి. ఓకే, నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, కంపల్సరీ చూసేయండి. సో πRL. కానీ మరి కోన్ యొక్క రేడియస్ని మనం ఏమనుకున్నాం? R1 అని అనుకున్నాం కాబట్టి πR1 × L. తర్వాత బేస్ ఏరియా ఆఫ్ కోన్. బేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే మనకి కోన్ యొక్క బేస్ ఏరియా ఎలా ఉంటుందండి? మనకి సర్కిల్ షేప్గా ఉంటుంది. సో సర్కిల్ యొక్క ఏరియా ఏంటి? మనకి πR² అన్నమాట. కానీ కోన్కి సంబంధించి రేడియస్ మనకి ఎంతండి? R1 అనుకున్నాం కాబట్టి πR1² అని రాశాను. అంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయదు, లాస్ట్లో సింప్లిఫై చేద్దాం. తర్వాత బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కూడా మీకు బేస్ ఏరియా ఎలా ఉంటుంది? మనకి సర్కిల్ షేప్గానే ఉంటుంది. సో దీనికి కూడా ఫార్ములా πR². కానీ మరి దీని రేడియస్ మనం ఏమనుకున్నాం? R2 అని అనుకున్నాం కాబట్టి πR2² అని రాశాను. ఓకేనండి. సరే, ఇక 3 వచ్చేసిన తర్వాత ఏరియా పెయింటెడ్ టు బి ఆరెంజ్ అని చెప్పి నేను ఇక్కడ రాశాను కదా. ఏంటి? సిఎస్సి ఆఫ్ ద కోన్ ప్లస్
బేస్ ఏరియా ఆఫ్ ద కోన్ మైనస్ 1 బేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. మీకు చూడండి ఏరియా పెయింటెడ్ టు ఆరెంజ్ ఈక్వల్ టు సిఎస్సి ఆఫ్ ద కోన్ ప్లస్ బేస్ ఏరియా ఆఫ్ ద కోన్ మైనస్ ఇది తీసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పై కామన్గా ఉంది, ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది. సో ఈ మూడిట్లో నుండి పై బయటికి తీస్తానండి. ఇంకేముంటుంది ఇక్కడ R1 ఇంటూ ఎల్లో ప్లస్ పై తీస్తాం కాబట్టి R1 స్క్వేరు మైనస్ పై తీస్తాం కాబట్టి R2 స్క్వేర్. ఓకే, ఇప్పుడు పై ఇంటూ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. సో చూడండి 2.5 ఇంటూ 6.5 ఎంతో చూద్దాం. 2.5 ఇంటూ 6.5 పాయింట్ లేదనుకుని ఇంటూ చేసేయండి. అంటే 5 5 జా 25, 5 2 జా 10, 10 ప్లస్ 2 12, 6 5 జా 30, 6 2 జా 12, 12 ప్లస్ 3 15, అంటే 1625. పాయింట్ లేకుండా ఇంటూ చేసేస్తే ఇప్పుడు ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ నుండి ఒక డిజిట్ ముందు పాయింట్ ఉంది, అలాగే ఇక్కడ ఒక డిజిట్, అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉన్నట్టు 2 డిజిట్స్, అంటే టోటల్గా 16.25 ప్లస్ ఇందాక ఇచ్చేసాను కదండి, ఎంత వచ్చింది 6.25 మైనస్ 15 1.5 స్క్వేర్, అంటే 1.5 ఇంటూ 1.5 ఇంటూ చేసాను పాయింట్ లేదనుకుని ఎంత వస్తుంది 225 వస్తుంది. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ ఇక్కడ ఒక డిజిట్ కాబట్టి మొత్తం 2 డిజిట్స్ ముందు పెట్టాను, అంటే 2.25. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు లోపల మనం ఎడిషన్ ఒకటి సబ్ట్రాక్షన్ ఒకటి చేయాలి. ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసేద్దాం. ఈ పార్ట్ 6.25 పాయింట్ కింద పాయింట్ రావాలి, అంటే 2.25. ఇప్పుడు నార్మల్గా సబ్ట్రాక్షన్ చేసేయండి. 0.6 మైనస్ 2 అంటే 4, 4.00 అంటే ఏం రాసుకోవచ్చు 4 అని రాసేసుకోవచ్చు కదా. అంటే దట్ ఈక్వల్ టు 5 ఇంటూ 16.25 ప్లస్ 4 లేదా 4.00 అని రాయండి. ఓకేనా, మీ ఇష్టం. మళ్ళీ రెండింటిని యాడ్ చేసేయండి. 16.25 4.00 2 5 10 20.25 అంటే పై ఇంటూ 20.25. సో పై అంటే 3.14 అని మనం తీసుకోవచ్చు. అంటే పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అని తీసుకోవచ్చు, ఆర్ 3.14 అని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి డెసిమల్గా ఉన్నది కదా. సో ఇంకా దీన్ని కూడా డైరెక్ట్గా డెసిమల్గా తీసేసుకుని మనకి ఇంటూ చేసేస్తే సరిపోద్ది కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 20.25 3.14 ఇంటూ చేసేయండి. ఇంటూ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూడండి ఒకసారి చూసి చేస్తానంటే నేను ఇంటూ చేశాను 195,465 వస్తుంది ఆన్సర్. 195,465 వస్తుంది. అంటే పాయింట్ లేదు అనుకుని ఇంటూ చేసేస్తే గనక 0 కూడా వస్తుంది. ఓకేనా, ఇలా వస్తుంది అన్నమాట. పాయింట్ లేదు అనుకుని ఇంటూ చేసేస్తే ఇప్పుడు లాస్ట్లో పాయింట్ పెట్టండి. ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది, అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు ఉన్నట్టు 1 2 3 4 డిజిట్స్. సో దట్ ఈక్వల్ టు 195.465. 0 పాయింట్ రైట్ సైడ్ 0 ఉంటే మనం తీసేయచ్చు. అంటే చివరిగా మళ్ళీ మధ్యలో ఎలా ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇలా ఉన్నప్పుడు 0 తీయడానికి కుదరదు. సో 50 విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇదేంటి ఆరెంజ్ పెయింట్ వేయడానికి అంటే ఎంత ఏరియాలో ఆరెంజ్ పెయింట్ వేయాలి అని చెప్పేది ఈ ఆన్సర్. ఇప్పుడు మనం ఎల్లో పెయింట్ది కనిపెట్టాలి. ఫ్రెండ్స్ ఒక చిన్న మిస్టేక్ అండి, అంటే నేను కంగారులో మనం చేయకుండా నేను బుక్ చేసింది డైరెక్ట్ ఆన్సర్ వేసేసాను ఇందాక. యాక్చువల్లీ అంటే 195 పాయింట్ ఇది వేసాను కదా, ఇది యాక్చువల్లీ ఆన్సర్ అని కంగారులో ఇంతకీ చివరికి చూసేసి ఆన్సర్ వేసేసాను అనమాట. సో ఇది మీకు ఇంటూ చేసి ఇదే కదండి మనకి చివరికి వచ్చింది. సో దీన్ని ఇంటూ చేసుకుంటే ఇది ఆన్సర్ వస్తుంది. పాయింట్ లేదనుకో నార్మల్గా ఇంటూ చేసేస్తే. ఇప్పుడు ఇక్కడ పాయింట్ 2 డిజిట్స్ ముందు ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది కాబట్టి 1 2 3 4 సో ఇక్కడ వస్తుంది. సో ఇది మనకి ఆరెంజ్ పెయింట్ వేయడానికి అవైలబుల్గా ఉన్న ఏరియా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అంటే కోనికల్ పార్ట్ యొక్క ఏరియా ఇది. ఇప్పుడు మనము ఎల్లో పెయింట్ అంటే సిలిండ్రికల్ పార్ట్కి సంబంధించి చూద్దాం. నెక్స్ట్ మనము సిలిండ్రికల్ పార్ట్ ఏరియా ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అలాగే బేస్ ఏరియా. సో ఇక్కడ నేను అదే రాశాను, ఏరియా పెయింటెడ్ టు బి ఎల్లో ఈక్వల్ టు సిఎస్ ఆఫ్ సిలిండర్. అదే ఈ కర్వ్డ్ ఏరియా అనేది అంటే ఈ ఏరియా అండ్ ఈ బేస్ ఇది అవసరం లేదు, ఎందుకు కోన్తో ఇది కోయిన్సైడ్ అయిపోద్ది కాబట్టి. సో అందుకని సిఎస్సి ఆఫ్ సిలిండర్ ప్లస్ 1 బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. 1 బేస్ ఏరియా అంటే ఇది. ఓకే, సిఎస్సి ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా మనకి ఏంటంటే 2 పై RH. కానీ ఇక్కడ ఈ సమ్మకి సంబంధించి సిలిండర్ యొక్క హైట్ని ఏమో H1 అనుకున్నాము. ఒక్క నిమిషము, H1 కాదు యాక్చువల్లీ, సిలిండర్ అంటే H2 అని అనుకున్నాం కదా. అంటే 1 ప్లేస్లో 2 పెట్టండి, అంటే మాకు కన్ఫ్యూజ్ అవుతారని ఇలా 1 2 అని తీసుకున్నాం అన్నమాట. ఓకే, అంటే ఫస్ట్లో రాసాం కదండి సిలిండర్కి సంబంధించి H1 అదే R2H2 అని. సో అది 2 పై R2H2 ప్లస్ బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. అంటే ఏంటి, బేస్ ఏరియా ఏ షేప్గా ఉంటుంది అంటే సర్కిల్ షేప్గా ఉంటుంది. సో సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుంది మనకి
పై ఆర్ స్క్వేర్ యాక్చువల్గా. బట్ ఇక్కడ సిలిండర్కి సంబంధించి రేడియస్ ఎంత R2, అందుకనే పై R2 స్క్వేర్ అని రాశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పై ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అలాగే R2 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ R2 స్క్వేర్. R2 స్క్వేర్ అంటే R2 ఇంటూ R2 అని అర్థం. అంటే రెండు R2లో ఒకటి తీయచ్చు కదా, ఇక్కడ ఒక R2ని ఇక్కడ ఒక R2ని టుగెదర్ మనం ఒకటి కామన్ తీసుకోవచ్చు. సో పై కామన్ తీసాము, ఒక R2 కామన్ తీసాము. ఇక్కడ ఏముంటుంది, 2 ఉంటుంది, H2 ఉంటుంది. ప్లస్ పై కామన్ తీస్తాం, R2 స్క్వేర్లో ఒకటి తీసేస్తాం కామన్, అంటే ఇంకొకటి ఉంటుంది. సో R2 పై అంటే 3.14, R2 రేడియస్ ఆఫ్ ద సిలిండర్ 1.5 ఇంటూ 2H2 హైట్ ఆఫ్ ద సిలిండర్ అంటే 20, అంటే 2 ఇంటూ 20 ప్లస్ R2 అంటే 1.5. సో 2 ఇంటూ 20 అంటే ఎంత అండి, 40. అవునా, 40 ప్లస్ 1.5 అంటే 40.00 అని రాసుకోండి, లేదా 40.0 అని రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసే 1.5కి పాయింట్ తర్వాత ఒకటి చిట్టి ఉంది కదా, సో అందుకని. సో 40.0 1.5, సో ఏమవుతుందండి 41.5 ఇది. అండ్ ఇది సేమ్ నేను ఇందాక ఇంటూ చెప్పాను కదా, 3.14 ఇంటూ 1.5. నార్మల్గా పాయింట్ లేదనుకుని ఇంటూ చేసేసి ఆన్సర్ వచ్చిన ఆన్సర్కి ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 1 డిజిట్, మొత్తం 3 డిజిట్స్ ముందు పాయింట్ పెడితే మీకు 4.71 వస్తుంది. సో ఈ రెండింటిని మళ్ళీ ఇంటూ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఏరియా పెయింటెడ్ టు ఆరెంజ్ ఈక్వల్ టు 63.585 అండ్ ఏరియా పెయింటెడ్ టు ఈక్వల్ టు 195.465 విచ్ ఇస్ అవర్ ఆన్సర్.